హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మీనా ప్రసాద్. అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. సాటర్డే వచ్చేసిందంటే ఇంకా బయటికి వెళ్ళిపోవాల్సింది కదా. మేమైతే బయట నుంచే డిన్నర్ తెచ్చుకుందాం అనుకుంటున్నాము. బయట నుంచి అంటే అక్కడ ఇక్కడ కాదు, చాలా స్పెషల్ ప్లేస్ అనమాట. ఎందుకంటే మాకు ఎప్పుడు పరోటా తినాలనిపించినా అక్కడికి వెళ్ళే తెచ్చుకుంటాం అనమాట. అంత సూపర్గా ఉంటుంది అక్కడైతే. ఇది వచ్చేసి మల్కాజ్గిరి ఆనంద్ బాగ్లో ఉంటుంది అనమాట. నేమ్ వచ్చేసి ఆండాలు మిక్చర్స్. పేరుకి మాత్రం మిక్చర్స్ అని ఉంది, కాకపోతే అక్కడ పరోటా చాలా ఫేమస్. అలాగే మనకి స్నాక్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి అప్పుడైతే మేము అక్కడే ఉండి తినేవాళ్ళము. కాకపోతే పిల్లలు పెద్దగా అవుతున్నా కొద్దీ అక్కడ మానేసి ఇంటికి తెచ్చుకొని తినడం అయితే స్టార్ట్ చేసామన్నమాట. చూసారు కదా, ఇలా బయటనే పరోటా చేస్తుంటారు. అప్పుడు మేము తినడం స్టార్ట్ చేసినప్పుడు అయితే దీని ప్రైస్ 15 రూపీస్ పర్ ప్లేట్ ఉండే. ఇప్పుడు వచ్చేసి 45 రూపీస్ అయిందనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా వీలుంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. అక్కడైతే ఎంత పబ్లిక్ ఉంటుందంటే అసలు మనకి పార్కింగ్ కూడా ప్లేస్ ఉండనంత పబ్లిక్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మనకి టిఫిన్స్ కూడా దొరుకుతాయి అక్కడ. మైసూర్ బోండా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పరోటాకి వెళ్ళిన ప్రతిసారి బోండా అంటే మాకు ఎంత పిచ్చో మీకు కూడా తెలుసు. అందుకోసమని బోండా కూడా కంపల్సరీ తెచ్చుకుంటానమాట. ఇప్పుడు వచ్చేసి పరోటా ప్రైస్ వచ్చేసి 45 రూపీస్ అయింది. అలాగే మైసూర్ బజ్జీ వచ్చేసి 35 రూపీస్ అనమాట. మేమైతే అవి తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేస్తూ తింటాము. ఇంకొకటి ఏంటంటే పరోటానే కాదు, దానికి కాంబినేషన్ కర్రీ ఉంటుంది. అది వచ్చేసి మిల్ మేకర్ కర్రీ అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. కర్రీ కోసం స్పెషల్గా వెళ్ళి తినేవాళ్ళు కూడా ఉంటారు నాకు తెలిసి. అయితే కొంచెం ఏంటంటే పరోటా సైజ్ ఒక్కటి మాత్రం తగ్గింది. అప్పుడు కాస్త పెద్దగా ఉంటుండే, ఇప్పుడు వచ్చేసి కొంచెం చిన్నగా చేశారు. కాకపోతే టేస్ట్ మాత్రం ఏమాత్రం తగ్గేదే లేదంటూ. అప్పుడు ఏ టేస్ట్ ఉండే ఇప్పుడు అదే టేస్ట్తో మాత్రం వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. వీలుంటే మీరు వెళ్ళి తినండి. తిన్నాక నాకైతే కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి.